హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ తిరుపాల చిన్నీస్ వ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎలాంటి పప్పులు యూజ్ చేయకుండా అప్పటికప్పుడు మనం ఎలా గారెలు వేసుకుని తినాలో చేసి చూపించబోతున్నాను. ఇవి మనం చేసుకునే గారెల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా, పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలని అనిపించినప్పుడైనా ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినే గారెలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే 2 కప్పుల నేను అటుకులను అయితే యాడ్ చేస్తున్నాను. అటుకుల్ని యాడ్ చేసి వీటిని బాగా వాష్ చేసుకొని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఒక గిన్నెలో గ్యాస్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను నేను. ఈ విధంగా వేడి నీళ్ళు మునిగే వరకు, అటుకులు మునిగే వరకు పోసుకొని దీన్ని అయితే పక్కనైతే పెట్టేసుకుందాం మనం. చూడండి, ఈ విధంగా అయితే వాటర్ని పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని, నేనైతే ఇది సూజీ రవ్వ అండి, చాలా సన్నటి రవ్వ, ఇది పేని రవ్వ కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు, కానీ మేమైతే పేని రవ్వ అంటాము. మనం ఉప్మా చేసుకునే రవ్వ కన్నా చాలా సన్నగా ఉంటుంది. ఇది భక్షాలలో కూడా మనం వాడతారు. ఈ విధంగా తీసుకొని 1 కప్పుకి 1 కప్పు పెరుగునైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. పెరుగునైతే యాడ్ చేసుకొని మనం ఒక ఫోక్ తీసుకొని చాలా నిదానంగా అయితే దీన్ని అంతా ఉండలు లేకుండా చాలా బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం 2 మినిట్స్ అయితే పడుతుందండి ఇవి మిక్స్ అవ్వడానికి. ఎలాంటి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకొని మనం దీన్నైతే పక్కనైతే పెట్టేసుకుందాం. చూడండి, ఇదైతే ఆల్మోస్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం పక్కనైతే పెట్టేసుకుందాం. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా బాండిల్ పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, నేనైతే తొక్కు తీయలేదండి, అలాగే పుదీనా వేసుకొని 1 టమాటా అయితే కట్ చేసుకొని మనం వేసుకుందాం. వేసుకున్న తర్వాత గుప్పెడు నేనైతే ఇవి మసాలా పల్లీలు అయితే ఇక్కడ వాడుతున్నాను. మీ ఇష్టం, మీరు మామూలు పల్లీలు కూడా వాడుకోవచ్చు. మసాలా పల్లీలు వేసి కొంచెం మగ్గాక కొంచెం చింతపండునైతే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసి బాగా వేపుకొని మనం మిక్సీ జారలోకి అయితే దీన్ని తీసుకొని చట్నీ అయితే చేసుకుందాం. దీంట్లోకి గారెల్లోకి కాంబినేషన్ అండి ఇది. నేను చేసే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ కూడా. చూడండి, ఈ విధంగా అయితే చట్నీ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకొని పక్కనైతే మనం పెట్టేసుకుందాం. ఇది మీరు ట్రై చేయండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ని పోసి పెట్టుకున్నాం కదా అటుకుల్ని, ఆ అటుకుల్లో అయితే వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న రవ్వని, పెరుగునైతే దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలపాలి. బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని మనం అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈలోగా అయితే నేను బాండిలు పొయ్యి మీద పెట్టి ఆయిల్ని అయితే ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పునైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మనం మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఈ గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే గారెలు అయితే వేసేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా వేడైపోయింది. ఈ వేడైపోయిన ఆయిల్లో మనం గారెలు చిన్న చిన్నగా గారెలు అయితే వేసుకుందాం. చూడండి, ఈ విధంగా చేతి మీదే వస్తాయి ఈ గారెలు కూడా. ఏం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఈ గారెలకి. ఇలా గారెలు వేసుకొని బాగా కొంచెం స్లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యేంత వరకు మనమైతే వీటిని ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్లో అయితే బాగా లోపలి దాకా ఉడుకుతుంది. వీటిని అయితే ఇక్కడ ప్లేట్లోకి తీసుకొని మనమైతే ఈ పచ్చడితో సర్వ్ చేసుకుందాం. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. బాయ్.